మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. దివ్య ప్రియతముని ప్రేమతో ఈ రోజు మనము మెహర్ ప్రభు ప్రేమిక సహవాసులో కార్యక్రమాన్ని చేసుకునే మహద్భాగ్యాన్ని ప్రియతముడు మనకు అందించారు. వారికి జై మెహర్ బాబాలు తెలుపుతూ మీ అందరికి ఆహ్వానం పలుకుతూ మొట్టమొదటిగా ఆ పుష్పలత గారు నమో మెహర్ బాబా పాడగలరు. జై బాబా. నెక్స్ట్ మురళీధర్ అన్నయ్య గారు కంటిన్యూ చేస్తారు. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ఆది మధ్యాంతరహిత దేవాదిదేవా హరిహర విధాతులివే దివ్య ప్రభావా జగతి జాగృతి కలిగించి సంస్కరింప యుగ యుగంబుల నరుదించు సగుణ రూప ప్రణతులివే గొమ్ము మెహరు బాబా. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గములంతరింపగా అరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అమ్మ. నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో బాబా వారిని ఆహ్వానించుకున్నాం ఈరోజు కార్యక్రమానికి. అందరికీ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా బాబా ప్రేమానుగ్రహ శిష్యులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ జై బాబా. ఇప్పుడు సంకీర్తనలోకి ప్రవేశిద్దాం. అన్నయ్య గారు శారదా ప్రసాద్ గారు ముందు పాడతారట వారికి. అలాగేనమ్మా. అక్క పాడండి. జై బాబా. అందరికి జై బాబా. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా కి జై. అయ్యో అవతార్ మెహర్ బాబా కి జై. లోతుల నుండి ప్రియతమానుకుంటే
వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే, వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే, ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే, ఆపదల పాలవుతూ అలపటించే వేళ, ఏ సహాయము లేక భీతి చెందే వేళ, ఆపదల పాలవుతూ అలమటించే వేళ, ఏ సహాయము లేక భీతి చెందే వేళ, మెహరని ప్రియతముని ఆర్తిని పిలిచినచో, మెహరని ప్రియతముని ఆర్తిని పిలిచినచో, ఆదుకొన వస్తాడు, ఆశ్రయమిస్తాడు, ఆదుకొన వస్తాడు, ఆశ్రయమిస్తాడు, ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే, తారతమ్యము పిలుపే తెలుసుకోమంటాడు, తనదు రక్షణ ఒకటే సత్యమని అంటాడు, తారతమ్యము పిలుపే తెలుసుకోమంటాడు, తనదు రక్షణ ఒకటే సత్యమని అంటాడు, పెదవులతో పిలిచినచో వినబడదు అంటాడు, పెదవులతో పిలిచినచో వినబడదు అంటాడు, ఆర్తనాదము ఒకటే వినిపించునంటాడు, ఆర్తనాదము ఒకటే వినిపించునంటాడు, ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే, ఉన్నతోన్నతమైన ప్రేమ తానంటాడు, ప్రేమ బంధము మనది తెలుసుకోమంటాడు, ఉన్నతోన్నతమైన ప్రేమ తానంటాడు, ప్రేమ బంధము మనది తెలుసుకోమంటాడు, ఎదలో ఉన్న నన్ను మరిచావని అంటూ, ఎదలో ఉన్న నన్ను మరిచావని అంటూ, వెదలన్నిటికది కారణమంటాడు, వెదలన్నిటికది కారణమంటాడు, ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే, ప్రేమ జీవనమొకటే శాశ్వతము అంటాడు, జన్మరాహిత్యమునకు మూలమని అంటాడు, ప్రేమ జీవనమొకటే శాశ్వతము అంటాడు, జన్మరాహిత్యమునకు మూలమని అంటాడు, మెహరను స్మరణములో ప్రేమే ఉన్నదని, మెహరను స్మరణములో ప్రేమే ఉన్నదని, మెహరను నామముతో మనమని అంటాడు, మెహరను నామముతో మనమని అంటాడు, ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే, వెదలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే, వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే,
ఎదలోతుల నుండి ప్రియతమానుకుంటే అవతార్ మెహర్ బాబా की जय जय बाबा అండి థ్యాంక్ యూ జై జై బాబా బాబా. జై బాబా. మంచి కీర్తన కార్యక్రమం ప్రారంభించుకున్నాం. చాలా మంచి కీర్తన ఇది, ఎందుకంటే బాబా ప్రేమికులందరికీ ఇష్టమైనటువంటి మెహర్శ్రీ గీతం ఇది. అయితే ఇది ఇంత ఇష్టం అవడానికి కారణం ఏమిటంటే, బాబా తన 75 ఏళ్ల అవతార కాలంలో తను చెప్పిన ఏ సందేశాన్ని కూడా నిరూపించకుండా ఉండలేదు. అన్ని నిరూపించబడ్డాయి ఆయన ఇచ్చిన సందేశాలన్నీ కూడా. ప్రపంచంలో ఏ మూల ఉన్నప్పటికీ కూడా హృదయపు లోతుల్లోంచి అడిగినట్టయితే తన సహాయం వెంటనే లభిస్తుందని బాబా చెప్పారు ఒక సందేశంలో. ఆ సందేశం ఈ కీర్తనలో చక్కగా స్పష్టీకరించబడింది. అయితే ఇక్కడ 2 విషయాలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. మొదటి 2 చరణాల్లోనే దానికి సంబంధించిన బలం అంతా, పటిష్టత అంతా ఉంది. ఆపదల పాలవుతూ అలమటించే వేళ మెహరుని ప్రియతముని ఆర్తితో పిలిచినచో ఆదుకొని వస్తాడు అని మొదటి చరణంలో చెప్పబడింది. అది నిజం. అది ఎందుకంటే ఆయన చెప్పిన సందేశానికి ఇది సరిపోతుంది. కానీ ఆయనకి మనకి మధ్య ఆయన చెప్పినట్టే ఒక సన్నని పొర ఉందంటున్నాడు ఆయన. అది మాయ కావచ్చు, సంస్కారాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. దానివల్ల ఏమైపోతుంది, తారతమ్యం పిలిపే తెలుసుకోమంటాడు అన్న స్థితి వచ్చేసింది. అంటే ఆ పిలిచిన పిలుపులో శుద్ధత లేకపోతే అదే మనకి ఇబ్బందికి కారణం అనేది ఏర్పడుతుంది అనమాట. ఎందుకంటే 3వ చరణంలో అదే తెలియజేయబడింది. ఎదలో ఉన్న నన్ను మరిచావని అంటూ వ్యధలన్నిటికి అదియే కారణం అంటాడు. చూసారా, వెంటనే సమాధానం వచ్చింది దానికి. అంటే ఎలాగంటే ఆయన చెప్పాడు కరెక్ట్గా, బాగానే ఉంది. దాన్ని ఆచరించే విధానంలో మన తాలూకా బలహీనతల వల్ల కావచ్చు, సంస్కారాల వల్ల కావచ్చు, మాయా ప్రభావం వల్ల కావచ్చు, ఆ పటిష్టతను కనపరచలేకపోతున్నాం మనం. దాంతో వ్యధలకు గురైపోతున్నాం అన్నమాట. అయితే ఆయన కరుణామయుడు కాబట్టి అది కూడా తెలిసే అన్నిటినీ ఆయన సమర్థిస్తూ తన ప్రేమని పంచుతున్నాడు అందరికీ. ఎందుకు? ఊపిరి కంటే చేరువుగా ఉన్నానని చెప్పాడు కాబట్టి. దాన్ని ఆయన నిరూపించుకోవాలి. తండ్రి కదా, మరి ఆయన బాధ్యత అది. అందుకని ఒకవేళ పిలుపులో తేడా ఉన్నప్పటికి కూడా ఆదుకోవడంలో కాస్తంత ఆలస్యం అవుతుందేమో కానీ అనుగ్రహం మాత్రం లభిస్తూనే ఉంటుంది. ఇది వాస్తవం. మంచి కీర్తనతో కార్యక్రమం ప్రారంభమైందమ్మా. జై బాబా. మా నాగమణి మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. జై బాబా అండి మురళి గారు. అవతార్ మెహర్ బాబా కి జై. మోక్షము కోరిడి మానవుడా, మార్గము తెలియగ సోదరుడా. మోక్షము కోరిడి మానవుడా, మార్గము తెలియగ సోదరుడా. అంధకారమగులోకములో అందుడవై విలపించితివి. అంధకారమగులోకములో అందుడవై విలపించితివి. ఆత్మజ్ఞానము ఈలలో అంతము నొందు సమయమున. ఆత్మజ్ఞానము ఈలలో అంతము నొందు సమయమున. అరుదించినది నవయుగ జ్యోతి మెహరు బాబా నామముతో. అరుదించినది నవయుగ జ్యోతి మెహరు బాబా నామముతో. మోక్షము కోరిడి మానవుడా, మార్గము తెలియగ సోదరుడా. ప్రకృతి మాయా బంధనలో చిక్కెడి శోధన చేసితివి. ప్రకృతి మాయా బంధనలో
చిక్కెడి శోధన చేసితివి. దీనుల మొరవిడి శ్రీహరియే పురుషోత్తముడయ్యిలలో. దీనుల మొరవిని శ్రీహరియే పురుషోత్తముడయ్యిలలో. అరుదించినది నవయుగ జ్యోతి మెహరు బాబా నామముతో. అరుదించినది నవయుగ జ్యోతి మెహరు బాబా నామముతో. మోక్షము కోరిడి మానవుడా మార్గము తెలియగ సోదరుడా. ఐహిక వాంఛలు వీడుమురా దైవ ప్రేమ సాధించుమురా. ఐహిక వాంఛలు వీడుమురా దైవ ప్రేమ సాధించుమురా. ప్రేమ మూర్తిని కొలుబుమురా ప్రకృతి మాయను నుడివెదురా. ప్రేమ మూర్తిని కొలువుమురా ప్రకృతి మాయను గెలువుమురా. అరుదించినది నవయుగ జ్యోతి మెహరు బాబా నామముతో. అరుదించినది నవయుగ జ్యోతి మెహరు బాబా నామముతో. మోక్షము కోరెడి మానవుడా మార్గము తెలియగ సోదరుడా. సేవక ప్రేమిక సోదరుడు మెహరు సేవకు అంకితుడై. సేవక ప్రేమిక సోదరుడు మెహరు సేవకు అంకితుడై. మోక్ష మార్గము మెహరుడని అనుభూతిగానే తెలిపెనుగా. మోక్ష మార్గము మెహరుడని అనుభూతిగానే తెలిపెనుగా. అరుదించినది నవయుగ జ్యోతి మెహరు బాబా నామముతో. అరుదించినది నవయుగ జ్యోతి మెహరు బాబా నామముతో. మోక్షము కోరెడి మానవుడా మార్గము తెలియగ సోదరుడా. అవతార్ మెహర్ బాబా కీ జై. మురళీధర్ జై బాబా అండి. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన. ఎందుకంటే ఇది అనుక్షణంగా బాబా చెప్పినట్టుగా సనాతనంగా ఆయనకి మనకి మధ్యలో జరుగుతున్నటువంటి సంఘర్షణే ఇది. సనాతనంగా కూడా పరమాత్మకి జీవాత్మకి మధ్య జరిగే ఒక అద్భుతమైన సంఘర్షణ ఇది. తరతరాలుగా సనాతనంగా జరుగుతున్నది. అయితే ఇది ఇలాగా నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఆయన కేళి వినోదం అంటారు. అందుకే బాలనాటి గారు. అందుకే ఇక్కడ మనం ఆయన చెప్పినటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకుంటే మళ్ళీ మనకు ఊరట లభిస్తుంది. ఎలాగూ 12 మార్గాలు ఉన్నాయని చెప్పారు ఆయన కనుక్కోవడానికి. ఎందుకంటే మనం తడబడుతున్నామని తెలుసు, ప్రయత్నం చేస్తున్నామని తెలుసు, ఎలాగ పొందాలో అని ఆయన్నే అడుగుతున్నామని తెలుసు. అందుకని ఆయన ఏం చెప్పారంటే 12 మార్గాలు సూచించారు మనకి. ఆయన ఎంత ప్రేమమయుడంటే మనకి చాలా సౌలభ్యం చేయడం కోసం చాలా ప్రయత్నించారు తన 75 ఏళ్ల అవతార కాలంలో కూడా. ఈ 12 మార్గాలు ఏమిటి? లాంగింగ్ ఒకటి. మొట్టమొదటి ఏమిటంటే లాంగింగ్ అన్నమాట, తపన. దానికి పెద్దపీట వేశారు. అందుకే అది 1వ నెంబర్లో నిలబడింది. అది తపన. ఆయన కోసం తపన ఉండాలి. 2 పీస్ ఆఫ్ మైండ్. ఇది చెప్పాలంటే పీస్ ఆఫ్ మైండ్ అని చెప్పుకోవడానికే కానీ మనిషి దానికి దూరమై చాలా కాలం అయిపోయింది. మనశ్శాంతి అంటే ఏమిటి అని అడిగే పరిస్థితికి వచ్చేసాడు ఇప్పుడు ఈ ఆధునిక మానవుడు. చెప్పాలంటే మనశ్శాంతి అంటే అది ఎక్కడ దొరుకుతుంది, అమెజాన్లో దొరుకుతుంది ఏమిటి అని అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి 2వది పీస్ ఆఫ్ మైండ్. 3వది హ్యూమిలిటీ, అణకువ. 4వది డిస్పరేషన్, తెగింపు. ఆయన కోసం మొత్తం ప్రపంచాన్నే పక్కకు నెట్టేసేంత తెగింపు కావాలి మనిషికి. ఇది 4వ పాయింట్. 5వది ఫెయిత్, విశ్వాసం. ఇది సహజంగా అందరికీ చిన్న విత్తనం నాటిన దగ్గర నుంచి మొక్క అయ్యేంత వరకు కూడా అన్నట్టుగా
ప్రతి ఒక్కరిలో కొద్దో గొప్ప ఉంటుంది. ఎందుకు? తాతల తండ్రుల నుంచి దైవాన్ని ఆరాధిస్తున్నాం కాబట్టి, ఆ పరంపర అలాగ వస్తుంది కాబట్టి, విశ్వాసం పర్సంటేజెస్‌లో అయినా కొద్దిగానైనా ఉంటుంది. అందరికీ ఉంటుంది విశ్వాసం. మనిషి జన్మెత్తిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇందులో సందేహం లేదు. ఆరవది ఫిడిలిటీ, భక్తి శ్రద్ధలు. ఆయన్ని విడిచిపెట్టకుండా ఉండగలగడం అనేది ఈ ఫిడిలిటీలోకి వస్తుంది. ఏడవది కంట్రోల్ త్రూ లవ్, ప్రేమ ద్వారా నిగ్రహించుకోవడం. ఎనిమిదవది సెల్ఫ్లెస్ సర్వీస్. తొమ్మిదవది పరిత్యాగం, రెనౌన్సియేషన్. 10వది ఒబీడియన్స్. 11వది సరెండరెన్స్. 12వది ప్రేమ. ఇవన్నీ ఒకదాంతో ఒకటి పోటీ పడే అద్భుతమైనటువంటి స్థితులు అన్నమాట. వీటన్నిటిలో మొట్టమొదటి నిల్చుంది ఏమిటంటే తపన, ఆ తర్వాత విధేయత. ఈ రెండు కనపరచగలిగితే కొద్దో గొప్ప ఆయన అనుగ్రహానికి చేరువవడానికి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. అది అక్కడే మనకి గాడ్ రియలైజేషన్ కావచ్చు, మోక్షం కావచ్చు, ఆయన ప్రేమ పొందడం కావచ్చు, ఆయన అనుగ్రహం పొందడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సంపదలన్నీ సమకూరిపోతాయి ఆటోమేటిక్గా. అందుకని ఈ 12 పటిష్టంగా పట్టుకోవడానికే మన నిత్య జీవితంలో సాధారణ జీవితం గడుపుతూనే మళ్ళీ, ఎందుకంటే బాబా అదే చెప్పారు, ఈ 12 విషయాలను తెలుసుకోవడానికి హిమాలయాలకు అడవులకు వెళ్ళిపో అక్కర్లేదు. ఈ జీవితాలని, ఈ వ్యవహారాలని నడుపుకుంటూనే వాటిలోంచే సాధించమంటారు ఆయన. అందుకోసం వాటి కోసం కేటాయింపు కావాలి మనకి. దానికే ఈ ప్రయత్నం. ఈ చిన్న పరికరం ద్వారా ఈ విధంగా వారానికి ఒకసారి గడిపే ఈ కార్యక్రమం ఆ ప్రక్రియలోకి వస్తుంది. ఇందులో ఎంతవరకు కృతకృత్యులవుతాం అనేది మన తాలూకా తపన మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మంచి కీర్తన పాడారమ్మా. జై బాబా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ఒక కీర్తన పాడతారు. జై బాబా సార్. జై మెహర్ బాబా మురళి గారు. జై బాబా సార్. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఏమివ్వగలవాడనో ప్రభు, ఏమివ్వగలవాడనో, ఏమివ్వగలవాడనో ప్రభు, ఏమివ్వగలవాడనో. నీ ప్రేమకు, నీ కరుణకు, నీ ప్రేమకు, నీ కరుణకు ఏమివ్వగలవాడనో. ఎన్నడెరుగని ప్రేమ ఎదను తాకిన వేళ, ఎన్నడెరుగని ప్రేమ ఎదను తాకిన వేళ, ఎందుకో నా మనసు తల్లడిల్లెను చాలా. ఎన్నడెరుగని ప్రేమ ఎదను తాకిన వేళ, ఎందుకో నా మనసు తల్లడిల్లెను చాలా. ఏమివ్వగలవాడను. మెల్లగా నన్ను పిలచి చింతవలదన్నావు, మెల్లగా నన్ను పిలచి చింతవలదన్నావు, దివ్య ప్రేమకు నన్ను వారసుని చేసావు. మెల్లగా నన్ను పిలచి చింతవలదన్నావు, దివ్య ప్రేమకు నన్ను వారసుని చేసావు. ఏమివ్వగలవాడను. బాధలో నిన్ను మరచి భంగపడుచున్నాను, బాధలో నిన్ను మరచి భంగపడుచున్నాను, సేద తీరిన పిదప
సిగ్గుపడుచున్నాను. బాధలో నిన్ను మరచి భంగపడుచున్నాను. సేద తీరిన పిదప సిగ్గుపడుచున్నాను. ఏమివ్వగలవాడను? విన్నపాలను వినగా నీవు వచ్చిన వేళ, విన్నపాలను వినగా నీవు వచ్చిన వేళ, అన్నియే మరచేను నిన్ను గని మురిసేను. విన్నపాలను వినగా నీవు వచ్చిన వేళ, అన్నియే మరిచేను నిన్ను గని మురిసేను. ఏమివ్వగలవాడను? ప్రతిఫలము కోరకయే ప్రేమనందిస్తావు, ప్రతిఫలము కోరకయే ప్రేమనందిస్తావు. నిన్ను మరువని వాని ప్రేమకని మురిసేవు. ప్రతిఫలము కోరకయే ప్రేమనందిస్తావు. నిన్ను మరువని వాని ప్రేమకని మురిసేవు. ఏమివ్వగలవాడను? తరచి నిన్ను తలపించు ప్రేమవరమన్నావు, తరచు నిన్ను తలపించు ప్రేమవరమన్నావు. దామనును వీడకయే జీవించమన్నావు. తరచు నిన్ను తలపించు ప్రేమవరమన్నావు. దామను వీడకయే జీవించమన్నావు. దామనును వీడకయే జీవించమన్నావు. ఏమివ్వగలవాడనో ప్రభు, ఏమివ్వగలవాడనో? నీ ప్రేమకు, నీ కరుణకు, నీ ప్రేమకు, నీ కరుణకు ఏమివ్వగలవాడను ప్రభు, ఏమివ్వగలవాడను? ఏమివ్వగలవాడనో ప్రభు, ఏమివ్వగలవాడనో? అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికీ. జై మెహర్ బాబా. మురళి గారు థ్యాంక్ యూ అండి. జై బాబా సార్, జై బాబా సార్. మంచి కీర్తన పాడారు, చాలా అద్భుతంగా ఉంది. సాహిత్యపు లోతులు చక్కగా ఉన్నాయి. ఎందుకంటే ఆయనకి మనం ఏమివ్వగలం, అది చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది యథార్థానికి. ఏమివ్వగలం అనేది తలుచుకుంటే గొప్ప హాస్యాస్పదం అనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఆయనకి ఈతకాయ ఇచ్చి మనం తాటికాయ తీసుకుంటున్నాం మనం అంతా కూడా. అంతే. ఎందుకంటే మధుసూదన్ కూడా అదే చెప్పాడు కదా, ధూపు దీపు చందన చరిచాన భోగులగాన పూలు చెడాన, ఇవన్నీ కూడా ఆయనకే ఇస్తున్నాం మనం. అందుకే ఆయన ఏమంటున్నాడు, ఇవేవి నాకొద్దు, మీ బలహీనతల్ని మీ మనస్సుని నాకు ఇవ్వండి, మీ ప్రేమని నాకు ఇవ్వండి, అంతకన్నా ఇంకేమి వద్దు నాకు అంటున్నాడు. వాటిని ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన మనకు అర్హత లేకపోయినప్పటికీ, మెహర్శ్రీ గారు అదే రాస్తారు కదా, అర్హత లేకపోయినప్పటికీ మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయన ప్రేమకు వారసులను చేసేసాడు. అద్భుతమైనటువంటి ఆ విలువైనటువంటి అత్యంత విలువైన పెన్నిది అది, దానికి మనల్ని వారసులను చేసేసాడు. అంత అద్భుతమైన ప్రక్రియ ఉన్నప్పటికీ కూడా బాధపడేటప్పుడు ఆయన విస్మరిస్తున్నాం, సేద తీరేటప్పుడు సిగ్గుపడడానికి కారణం అదే. బాధ కలిగేటప్పుడు విస్మరిస్తున్నాం బాధను తట్టుకోలేక, సేద తీరిన తర్వాత ఆయన అనుగ్రహం లభిస్తూ ఉంటుంది అనుక్షణం కూడా. ఎందుకంటే ఊపిరి కంటే దగ్గరగా ఉన్నాడు అన్నాడు కదా, అందుకని లభిస్తుంది.
ఆ లభించేటప్పుడు అయ్యో నేను ఊరికే ఈ తాత్కాలికమైన దానికే ఇలా బాధపడిపోయానా అని సిగ్గుపడిపోతూ ఉంటాం మనం. ఈ ప్రక్రియ ఈ ఈ కీర్తనలో అద్భుతంగా ఉంది. అంటే పరమాత్మ జీవాత్మ మధ్య సాగే ఈ అంతర్నాటకం ఇది. దీన్ని తాత్విక చింతనతో గమనిస్తే మాత్రం గొప్ప వినోదంగా అనిపిస్తది. ఇంతటి ప్రక్రియ ఇమిడుందా ఇందులో? ఆ! అనంతధాముడైన సైంటిఫిక్ ఎన్సైక్లోపీడియా ప్రకారం పైన 125 బిలియన్ గ్యాలక్సీలు ఉన్నాయంట అంతరిక్షంలో. 125 బిలియన్ గెలాక్సీలు, అవి కూడా అప్రాక్సిమేట్. వాటంతటికీ అధినాయకుడైనటువంటి ఆయన ఒక ధూళికణం కంటే చిన్నైన మానవుని కోసం ఆయన పడే తపన, ఆయన చూపించే ప్రేమ, అంత అనంతధామం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు మానవాళి కోసం. ఈ ప్రక్రియ అంతా గమనిస్తే ఈ కేళి అద్భుతం, చాలా అద్భుతం అనిపిస్తది. నిన్ననే ఎక్కడో చెప్పుకోవడం జరిగింది. నిన్ననే ఒకసారి ఈ స్పిరిచువల్ మెటామార్ఫాసిస్ అని. అది యథార్థం అనిపిస్తుంది నాకు. అందుకనే ట్రాన్స్ఫర్మేషన్ టు ఎన్లైటన్మెంట్ ఈజ్ ది స్పిరిచువల్ మెటామార్ఫాసిస్ అని నిన్ననే బుధవారం ఎప్పుడు చెప్పుకోవడం జరిగింది. మనకు తెలియకుండా జరిగే ఈ ప్రక్రియ ఎంత అద్భుతమైందా అని అనిపిస్తుంది. ఆ ఎన్నడెరుగని ప్రేమ అది. ఆయనకి ఏమి ఇవ్వగలం మనం? ఎంత ఇచ్చినా చాలదు. బాబా కూడా ఒక సందర్భంలో చెప్పేశారు, మీరు కొన్ని వేల జన్మల్ని నా పాదాల మీద ఉంచినప్పటికీ కూడా సమతోగదు అని ఆయన నిర్ద్వంద్వంగా చెప్పేశారు ఒక సందేశంలో కూడా. అలాగంటూనే పరమేశ్వరుడు మళ్ళీ జాలిపడుతూ ఉంటాడు మన మీద. ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ యూ టు అండర్స్టాండ్ ఆల్ ఎట్ వన్స్ వాట్ ఐ వాంట్ యూ టు నో అంటాడు మళ్ళీ. చూడండి, మళ్ళీ మనం బాధపడకూడదు. అందుకని మనల్ని బొద్దుగిస్తూ ఉంటాడు. లేదు లేదు, పర్వాలేదు పర్వాలేదు. ఇప్పుడు చూసారా, విద్యార్థి క్లాసులో యూనిట్ టెస్ట్ ఏదో ఫెయిల్ అయితే ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేస్తాడు. తల్లిదండ్రులు బొద్దుగిస్తారు, లేదు లేదు పర్వాలేదులే, నెక్స్ట్ యూనిట్ లో పాస్ అవుతావు, అప్పుడు ఇంకా మంచి మార్కులు వస్తాయని చెప్పి వీపు తట్టి అతన్ని సమాధానపరుస్తాం అన్నమాట మనం. తల్లిదండ్రులు చేసే ప్రక్రియ ఇవన్నీ కూడా ఆయన ప్రతిరూపాలే. ఎందుకంటే యావత్తు సృష్టి యావత్తు సూర్యుమన కూడా మోపడానికి వీల్లేనంతగా ఆయన ఆవరించి ఉన్నాడు. కాబట్టి ప్రతి అనుభూతి, ప్రతి చర్య ఆయన్నే తలపింపజేస్తుంది అనేది ఇక్కడ వాస్తవం. ఇలాంటి తెలుసుకున్న జన్మలే అద్భుతమైన జన్మలు అన్నమాట. పసివాడైనప్పటికి కూడా ప్రహ్లాదుడు దీన్నే తెలుసుకున్నాడు. ఆయన ప్రతి క్షణం, ప్రతి స్థితి, ప్రతి వస్తువు, ప్రతి చోట ఆయన ఉన్నాడు అని పూర్తిగా ఆ పసి వయస్సులని తెలుసుకోగలిగాడు. ఆరో చైతన్య భూమికి అంటారు దాన్ని. అంత అద్భుతమైన ప్రక్రియ ఈ అవతారంలో పరమేశ్వరుడు మనకి ఇచ్చాడు. మంచి కీర్తన పాడారండి. జై బాబా. జై మెహర్ బాబా, జై మెహర్ బాబా. అమ్మా సులోచనమ్మ, మీరు కీర్తన పాడండమ్మా. జై బాబా. జై బాబా అంకుల్, నేను బయట ఉన్నాను. జై మెహర్ బాబా. అలాగే మా మాలతి, మీరు కీర్తన పాడండమ్మా. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా కి జై. నీ ప్రేమ కోసమే నిన్ను చేరేందుకే ఆశించి ఆశించి విఫలమైపోతారు. నీ ప్రేమ కోసమే నిన్ను చేరేందుకే ఆశించి ఆశించి విఫలమైపోతారు. నీ ప్రేమ కోసమే నిన్ను చేరేందుకే ప్రాప్తమైనది నీదు వరము కానుకోక లేని దానిని కోరి
స్థిరముగా మనలేక ప్రాప్తమైనది నీదు వరముగా అనుకోక లేని దానిని కోరి స్థిరముగా మనలేక కోరమని కోరికలు కోరిన వారు నీ ప్రేమ కోసమే నిన్ను చేరేందుకే ప్రేమ హృదయము తోడ నిన్ను పిలువగలిక స్తోత్రములు ప్రార్థనలు మరిచిపోవగలిక ప్రేమ హృదయము తోడ నిన్ను పిలువగలిక స్తోత్రములు ప్రార్థనలు మరిచిపోవగలిక తీర్థాలు క్షేత్రాలు తిరుగమరిగిన వారు తీర్థాలు క్షేత్రాలు తిరుగమరిగిన వారు నీ ప్రేమ కోసమే నిన్ను చేరేందుకే హృదయమున నీవునికి ముదముగా గనలేక గిరులు గూడులను బెదకు చిత్తమును విడలేక హృదయమున నీవునికి ముదముగా గనలేక గిరులు గూడులను బెదకు చిత్తమును విడలేక దేవుడని దేవులాడిన వారు దేవుడని దేవులాడిన వారు నీ ప్రేమ కోసమే నిన్ను చేరేందుకే కులము మతముల నుండి బయటపడను లేక ఫలము నాశించకయే పూజ చేయగలిక కులము మతముల నుండి బయటపడను లేక ఫలము నాశించకయే పూజ చేయగలిక మత గురుల మాటలకు తలలు చెడివారు మత గురుల మాటలకు తలలు చెడివారు నీ ప్రేమ కోసమే నిన్ను చేరేందుకే ఆశించి విఫలమైపోతారు నీ ప్రేమ కోసమే నిన్ను చేరేందుకే. జై బాబా మురళి గారు, థ్యాంక్ యూ అండి. జై బాబా. జై బాబా. మెహర్శ్రీ గీతాల్లో ఒక అద్భుతమైన ఆనిముత్యం ఇది. మంచి చక్కని కీర్తన పాడారు జై బాబా. ఇదంతా ఈ ప్రయత్నం అంతా ఆయన ప్రేమ కోసమే, నీ ప్రేమ కోసమే నిన్ను చేరేందుకై ఆశించి విఫలమైపోతున్నాం. కారణం ఆయన ప్రేమ, అది అనంతమైన ఫ్లో, అది వస్తూనే ఉంది. కానీ ఎటొచ్చి మనం దాన్ని స్వీకరించడంలోనే మనం ఫెయిల్ అయిపోతున్నాం అనడానికి మన సంచితాలే కారణం. ఎందుకంటే ప్రతి చరణంలో కూడా ఒక కౌంటర్ పడుతూనే ఉంది. ప్రాప్తమైన దాన్నే వరంగా అనుకోనే పరిస్థితి ఎందుకు ఉండట్లేదంటే మనలో భావం వేరే, ఆయన ఇచ్చిన భావం అలాగైపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక విద్యార్థి ఎగ్జామినేషన్ కోసం ఒక క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాడు.
ఎగ్జామినేషన్లో వేరే క్వశ్చన్ వచ్చింది, అక్కడ విద్యార్థి పరిస్థితి ఎలా ఉంటుంది, అలాంటి పరిస్థితిలో పడిపోయామన్నమాట. ఈ జీవాత్మలకి సంచితాలనేవి ఉన్నవి కాబట్టి వాటి వల్ల ఆయన అనుగ్రహం లభిస్తున్నా చాలట్లేదు అన్నట్టు అనుకోవచ్చు, లేదంటే స్వీకరించడానికి కావలసిన అవకాశం లేకపోవచ్చు. ఇలా పరిపరి విధాలుగా ఈ ఘర్షణ మొదలవుతుందన్నమాట. కులము, మతము, పూజలు, కర్మకాండాలు వీటన్నిటి మధ్య నలిగిపోతుంది ఆత్మ. నలిగిపోయి వాటి ద్వారా వచ్చే సంచితాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండిపోవడం వల్ల ఆయన ప్రేమను తెలుసుకోలేకపోతున్నాం మనం. ప్రాప్తమైనది నీదు వరముగా అనుకోక, లేని దానిని కోరి స్థిరముగా మనలేక, కోరమని కోరికలు కోరి కోరిన వారు. ఈ ఒక్క చరణం చాలు, అసలు మొత్తం తత్వం అంతా అవగతం అయిపోతుంది. ఆయన ఏదైతే ప్రాప్తమైందో దాన్ని మనం స్వీకరించి అనుసరించగలిగితే అక్కడే సమస్య తాలూకు చిక్కు విడిపోయినట్టే లెక్క. ఎందుకంటే బాబా కూడా అదే చెప్పారు, నేను మీకు ఇచ్చిన జీవితం నేను ఇచ్చిందే, కాబట్టి అది దుఃఖపూరితమైన సుఖవంతమైన దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. చేసి ఆ సాధారణ జీవితంలోంచే నా ప్రేమ పొందడానికి ప్రయత్నిస్తే దేర్ ఎండ్స్ ది మ్యాటర్ అంటారు ఆయన. కానీ మనం ఇంకా ఇప్పుడు ఎందుకంటే ఈ జీవాత్మ మీద మాయ తాలూకు ప్రభావం ఉంటుంది, సమాజం తాలూకు ద్వంద్వభూయిష్టమైనటువంటి సమాజం తాలూకు ప్రభావం ఉంటుంది, సంచితాల తాలూకు ప్రభావం ఉంటుంది. ఇన్ని రకాల ప్రభావాలు ఉండడం వల్ల సమయానికి తగినటువంటి పరిష్కారం లభించక, మార్గం దొరకక పక్కదారులు పట్టేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని ఆయన ప్రేమను పొందడంలో విఫలం అయిపోతున్నాం. అయినప్పటికీ ప్రయత్నిస్తాం. ఈ చిన్న పరికరం ద్వారా ఇలా వారంకోసారి 2 గంటలు ఆయనతో గడపడానికి చేసే ప్రయత్నం చాలా గొప్పది యథార్థానికి. అంటే ఎన్ని అవుతున్నప్పటికీ మా ప్రయత్నం విడిచిపెట్టం నాయనా అని ఆయన ముందు విన్నవించుకున్నట్టే అవుతుంది ఇది. ఈ 2 గంటల కాలం ఆయనతో గడిపితే ఆయన ఆనందిస్తున్నాడు, ఆయన ప్రేమను మనకిస్తున్నాడు. కరెక్ట్. జై బాబమ్మ, మంచి కీర్తన పాడారు. అమ్మ అరుణమ్మ, మీరు ఒక కీర్తన పాడతారా? జై బాబా. జై బాబా అన్నయ్య, జై బాబా. జై బాబమ్మ. అవతార్ మెహర్ బాబా की जय. కంటిరే ఈ మేఘరీషుని కనుల కరువు తీరగా, కనుల కరువు తీరగా, మన కర్మలెల్ల నశింపగా, కంటిరే ఈ మేఘరీషుని కనుల కరువు తీరగా, కనుల కరువు తీరగా, మన కర్మలెల్ల నశింపగా, కంటిరే ఈ మేఘరీషుని. ఎన్ని జన్మల పుణ్యమో ఇది, ఎన్ని నోముల ఫలితమో, ఎన్ని జన్మల పుణ్యమో ఇది, ఎన్ని నోముల ఫలితమో, మనసంత ఆతడు నిండెనే, మనకెంత భాగ్యము పట్టెనే, కంటిరే ఈ మేఘరీషుని కనుల కరువు తీరగా, కనుల కరువు తీరగా, మన కర్మలెల్ల నశింపగా, కంటిరే ఈ మేఘరీషుని. రోజు రోజు స్మరణ జేయా, రోజు రోజు స్మరణ చేయ, రాతి మనసు కరిగిపోయే,
ప్రేమ నెరుగని ఎడద నిండా ప్రేమ నిండెను తెలియకుండా కంటిరే ఈ మేహరీషుని కనుల కరువు తీరగా రామకృష్ణుల అందమా రామకృష్ణుల అందమా అది బుద్ధదేవుని అందమేమో అందమంతా రూపు దాల్చి అవతరించెను పుడమి పైన కంటిరే ఈ మేహరీషుని కనుల కరువు తీరగా కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నశింపగా చూపు మనపై బరిపెను సంస్కారమెల్లను పోవునే చూపు మనపై బరిపెను సంస్కారమెల్లను పోవునే రామచంద్రుని మనసునంతా ఆక్రమించెను తనువి కరువు తీరా కంటిరే ఈ మేహరీషుని కనుల కరువు తీరగా కనుల కరువు తీరగా మన కర్మలెల్ల నశింపగా కంటిరే ఈ మేహరీషుని కనుల కరువు తీరగా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. అన్నయ్య గారు మీకు జై బాబా. జై బాబమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. డాక్టర్ రామచంద్రన్ గారి కీర్తన ఇది. ఆయన కీర్తనలన్నీ వింటే ప్రతిదీ కూడా పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఆయన కీర్తనలో ఎక్కువగా, రామచంద్రన్ గారి కీర్తనల్లో. ఎందుకంటే గొప్ప పశ్చాత్తాపడిపోయారు ఆయన. ఎందుకంటే ఇక్కడ ఒక చమత్కారం ఏంటంటే, ఈ యుగంలో అంటే నా అనుభవంతో నేను చెప్తున్న విషయం ఏమిటంటే, ఇది నా వ్యక్తిగతం, ఆయనంతా నెగటివ్ అప్రోచ్ అన్నమాట. వ్యతిరేక దిశలో ఆకట్టుకునే పరిస్థితి ఉంది బాబా విధానంలో. అంత వ్యతిరేకంగానే నెగటివ్ అప్రోచ్ అంటారు దాన్ని. అది నాకు ప్రతి చోట కనిపిస్తోంది. ముఖ్యంగా రామచంద్రన్ కీర్తనలు వినేటప్పుడు మాత్రం నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన స్వయంగా బాబా నా కోసం పని చెయ్యి అనేటప్పుడు తిరస్కరించారు బాబాని. తర్వాత చాలా పశ్చాత్తాపడిపోయారు. ఆయన ఒక్క విషయంలోనే కాదు, మనం చరిత్ర గమనించినట్టయితే పుకార్ విషయంలో కూడా ఇదే జరిగింది. పుకార్ అయితే చాలా ఆగ్రహంతో, కోపంతో ఊగిపోయి బాబా కోసం ఎక్కడెక్కడ వెతికి 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 ఆయన ఎలాగైనా మోసగాడని నిరూపిస్తానని తిరుగుతాడు ఆయన. అలాంటి వ్యక్తి కూడా అమీర్పూర్లో ఒక చోట అనుకుంటాను, బాబా అక్కడేం లేదు, చైర్ ఏం లేదు, కింద మట్టే అంతని, కూర్చుండిపోవడానికి ప్రయత్నిస్తారు. అది ఆయన లేలే. ఎందుకు? ఈ ఆత్మని మదింపు చేయాలి కదా. అందుకని కూర్చుండిపోవడానికి ప్రయత్నిస్తే వెంటనే పుకారు కింద ఒంగుని తన వీపు మీద కూర్చోమని బాబాకి ఆసనంగా మారిపోతాడు. అదే పుకారు చూడండి. బాబా పరిధిలోకి వచ్చిన కొత్తలో పుకారు ఆల్మోస్ట్ ఏమిటంటే తన మీద దాడి చేయడానికే ప్రయత్నిస్తాడు. అలాంటి పుకారు కూడా ఆఖరిలో ఏ విధంగా మారిపోయాడో గమనిస్తే ఇది నిజంగా నెగిటివ్ అప్రోచే అనిపిస్తుంది. ఆ ఆత్మల్ని మదింపు చేసే విధానం నిజంగా ఈ యుగంలో బాబా అద్భుతమైన ప్రక్రియ చేపట్టారు. ప్రేమతోనే. ఎందుకంటే మనం గత అవతారాలు గమనిస్తే కత్తులు, కటార్లు, చక్రాలు అన్నీ కనిపించే, బాణాలు, బల్లాలు, కత్తులు అన్నీ ఉన్నాయి. అవి రాను రాను ఏమైంది? ప్రేమగా మారిపోయింది. ఈ యుగంలో
జీవాత్మలకు ఆయుధాలతో పని లేదు, ప్రేమతోనే సాధించవచ్చు అన్నట్టుగా కేవలం ప్రేమను మాత్రమే. ఏ విధంగా మార్పు జరుగుతుందనేది ఎవ్వరికీ తెలియదు, కానీ మార్పు జరిగిపోతుంది. రామచంద్రుని జీవితం మనం గమనించినట్టయితే ఇది తెలుస్తుంది ఈ విషయం. పుకారు సంఘటన చదివితే మనకు అర్థం అవుతుంది. ఇలాగ చాలా మంది చరిత్రలో ఉన్నారు. తన 75 ఏళ్ల అవతార కాలంలో సంగ్రహించబడినటువంటి చరిత్ర ఇప్పటికి 16 వాల్యూమ్స్ వచ్చాయి. వీటిలో సంఘటనలు చదువుతూ ఉంటే శరీరం రోమాంచితం అవుతుందన్నమాట ఎలాంటి వాళ్ళకైనా. బిగినింగ్ లో వ్యతిరేకత, తర్వాత పూర్తి సరెండరెన్స్, పశ్చాత్తాపం. ఇప్పుడు మీరు పాడిన కీర్తనలో కంప్లీట్ గా పశ్చాత్తాపమే నాకు కనిపిస్తోంది, రామచంద్రన్ గారి పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపమే కావాలి జీవాత్మకు అన్నమాట. ఈ పశ్చాత్తాపం లభించినప్పుడే తప్పిస్తున్నాడు నా కోసం అని పరమేష్ఠి అనుగ్రహించడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే నా ప్రేమ, నా అనుగ్రహం ఉంటేనే మీకు ఏదైనా లభిస్తుంది అని వాగ్దానం ఇచ్చారు కదా. ఆ వాగ్దానం నెరవేరాలంటే మన వైపు నుంచి కూడా విధేయత, పశ్చాత్తాపం, ప్రేమ ఇవన్నీ కనపడినప్పుడే ఆయన మన వైపు కూడా తిరగడం జరుగుతుందన్నమాట. ఆ చిత్రాలు అందుకే శ్రీనివాసరావు గారు కూడా ఒక కీర్తన రాస్తారు. నీ అంద చందాలు ఎరుగని మా కనులకు కంటికో అందముతో కనపడుతూ ఉంటావు, చిత్రాలలో నీవు చిత్రంగా కనిపిస్తూ చిత్రాతి చిత్రంగా చిత్రాలు చేస్తావు. అంత చమత్కారంగా రాశారంటే కారణం ఇదే. ఆ చిత్రంలో ఎన్ని చిత్రాలో, ఎన్ని చమత్కారాలో, ఎవరికి ఏ విధంగా అనుగ్రహిస్తారో, ఎవరికి ఏ విధంగా కనిపిస్తారో, ఎవరు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా కనిపిస్తానన్నారు ఆయన. ఎవరు ఏ విధంగా కోరితే ఆ విధంగా అనుగ్రహిస్తామన్నారు పరమేష్ఠి. ఈ భావాలన్నీ కూడా ఇలాంటి మంచి కీర్తన వినేటప్పుడు ఆ భావజాలం పెళ్ళుబుకుతుందన్నమాట. ఇదే కావాలి. ఆయనతో గడిపే ఈ 2 గంటలు కూడా ఈ మదింపే కావాలి మనకి. జయబాబమ్మ మంచి కీర్తన పాడారు. నాన్న డిఆర్కే శ్రీను ఒక కీర్తన పాడాలి ఇప్పుడు. డిఆర్కే శ్రీను, జయబాబా. అమ్మా మహాలక్ష్మి గారు మీరు కీర్తన పాడండి. జయబాబా. జయబాబా. జయబాబమ్మ. జయబాబా. अवतार मेहर बाबा की जय। జానవే మనసా ఎంతటి దానవే మనసా, జానవే మనసా ఎంతటి దానవే మనసా, జ్ఞానులకు ఒక జాతి కలదని చాట నేర్చితివా, జ్ఞానులకు జ్ఞానికి నీతి కారణమా, జానవే మనసా ఎంతటి దానవే మనసా, కులములో ఘన కులము నీదని కులుకుటది తగునా, కులములో ఘన కులము నీదని కులుకుటది తగునా, కులము కారణమా భావన గుణము కారణమా,
జానవే మనసా ఇంతటి దానవే మనసా మతము మారిన దేవుడొకడని గతము మరువకుమా మతము మారిన దేవుడొకడని గతము మరువకుమా మతము కారణమా మానవ మమత కారణమా మతము కారణమా మానవ మమత కారణమా జానవే మనసా ఎంతటి దానవే మనసా దేవుడేడని అంతులేని దేశమేగితివా దేవుడేడని అంతులేని దేశమేగితివా దేశమెరుగని శ్రీ మెరుని దేవుడని అనవా దేశమెరుగని శ్రీ మెహరుని దేవుడని అనవా జానవే మనసా ఎంతటి దానవే మనసా జానవే మనసా ఎంతటి దానవే మనసా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి మురళి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ జై బాబమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. ఎందుకంటే భగవదారాధనలో ముఖ్య పాత్ర వహించేది మనస్సే. సనాతనంగా మనం గమనించినట్టయితే అందుకే భగవద్గీతలో కూడా చెప్పారు, జీవుల్లో మనస్సు నేనే అన్నారు ఆయన నాడు. అది అప్పటి అవసరాన్ని బట్టి ఆ విధంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ద్వాపరయుగం నాటి పరిస్థితులు వేరే, ఆత్మస్థాలుక స్థితిగతులు వేరే, కాబట్టి అప్పుడు ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇది కలియుగం కాబట్టి ఇక్కడంతా బలహీనమైన వ్యవహారమే. అందుకని మనస్సుని పక్కకు నెట్టే కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. పరమేష్ఠి కూడా అందుకే నవజీవనం టైంలో మళ్ళీ మానవ దశకే వచ్చేసానన్నారు ఆయన. మళ్ళీ మానవ దశకే నేను వచ్చేసాను, నేను ఇప్పుడు భగవంతుణ్ణి కాను, నేను మీలాగే మనిషిని, నేను కూడా నా మనస్సును నాశింప చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, అందుకని మీరంతా ప్రార్థన చెయ్యాలి అని మనోనాశికేవులో ప్రార్థనలు చేయించారు. అందరూ ఆశ్చర్యపోయారు మండలి అంతా, అదేమిటది అని. అప్పుడు మళ్ళీ బాబాయే వివరణ ఇచ్చారు, నేను ఇప్పుడు మళ్ళీ ఏకకాలంలో మానవుణ్ణి, ఏకకాలంలో భగవంతుణ్ణి, కాబట్టి నేను ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మీలాంటి వాడిని, నేను నా మనస్సును కూడా నేను నశింప చేసుకోవాలి అంటే ఇదంతా దేనికోసం? ఆయనే ఒక రూపుదాల్చిన మానవుడిగా వచ్చి మానవ జీవితం ఏ విధంగా ఉంటుందో మానవాళికి తెలియజేయడం కోసమే ఆ విధంగా ప్రవర్తించారు ఆయన. యథార్థానికి ఆయన అలా చెయ్యక్కర్లేదు. కాబట్టి ఆయనే మానవుడిగా వచ్చి మానవుల్లాగానే ఈతి బాధలు అనుభవిస్తూ మానవుడిలాగానే యాక్సిడెంట్లో కూడా తన శరీరానికి బాధలు కలుగుతున్నా నిగ్రహించుకునేలాగా మనిషి ఆ విధంగా కష్టాలకు వ్యతిరేకంగా బ్రతకాలి. డోంట్ వర్రీ బీ హ్యాపీ అన్న సందేశంలో కూడా పరోక్షంగా ఇది తెలియజేయబడింది. ఉన్నదంతా ఆనందమే. తాత్కాలికంగా లభించే చిన్న చిన్న అవరోధాలకు వ్యాకుల పడే కంటే వాటిని తట్టుకుని నిలబడగలిగేలాగా ఉండాలి. దానికి మనస్సే అవరోధం కాబట్టి మనస్సును మభ్యపెట్టాలి. ఎందుకంటే మనస్సులో మరో పార్శ్వమే హృదయం. హృదయం అనేది వేరేగా లేదు, మనస్సులకు మరో పార్శ్వం అన్నమాట. పరిణామం చెందితే హృదయంగా మారిపోతుంది. అది ప్రాపంచికంగా ఉంటే మనస్సులా ప్రవర్తిస్తుంది, దైవం వైపు తిరిగితే హృదయం అయిపోతుంది. అదే ఆ విధంగా ఏర్పాటు చేసే విధంగానే తన 75 ఏళ్ల అవతార కాలంలో కూడా చాలా సంఘటనలు ఈ మనస్సును ఏ విధంగా మభ్య పెట్టాలో ఆయన చాలా సంఘటనల్లో తెలియజేశారు. ఆయన ఈ మధ్యనే చెప్పుకోవడం జరిగింది, ఈ రుచి మ్యారేజ్ మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ రుచికి పెళ్లి చేశారు,
పెళ్లి చేసిన ఉత్తర క్షణమే తన వద్దకు వచ్చేయమన్నారు. ఆయన ఏం మాట్లాడకుండా వెనక్కి వచ్చేసాడు ఆయన. ఎందుకైనా అంటే చమత్కారంగా మానవాళికి తెలియడం కోసం అన్నట్టుగా ఆ కొత్త పెళ్లి కూతురు అమ్మాయికి అడిగారు, బాబా నీ భర్త నిన్ను విడిచిపెట్టేసి నా దగ్గరకు వచ్చేసాడు ఎలా మరి అని అడిగారు, ఏమీ తెలియనట్టుగా. దానికి ఆమె ఏమంది, దేవుని కోసం ఆయన ఏం చేసినా నాకు పర్వాలేదు అంది ఆవిడ. బహుశా ఆమె కూడా ఒక ఉన్నతాత్మే, అందుకే పరమేశ్వరుతో స్వయంగా ఆ విధంగా సమాగమం లభించింది ఆమెకి. భౌతికంగా పరమేశ్వరు దగ్గర ఎదురుగా నిలబడి మాట్లాడే భాగ్యం లభించింది ఆ ఆత్మకి. ఆ ఆత్మ కూడా గత జన్మలో ఏ సంస్కారాలు, ఏ ఉన్నతమైన సంస్కారాలు చేసుకుందో, అందుకే ఈరిచ్చికి భార్యగా ఒక పాత్ర పోషించింది. మళ్ళీ వెంటనే బాబాయ్ ఏమన్నారు, కాబట్టి ఈవేళ నుంచి మీ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు అంటారు. అలాగే అనేశారు. అంటే మనస్సుని ఎంతగా నిగ్రహించుకోవాలో అనేది ఈ సంఘటన మనకు తెలుస్తుంది. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి మనస్సును మదింపు చేసే సంఘటనలు. అయితే మన నిజ జీవితంలో మనం ఇలాగ ఉండాలని లేదు. ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే, మానవాళికి మార్గదర్శకాలు మాత్రమే. మనం ప్రాపంచికంగా జీవించేటప్పుడు మనస్సు ప్రాబల్యం ఎక్కువయ్యేటప్పుడు పరమేష్టి పరమ తండ్రి అయ్యా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నా మనస్సు నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతోంది, నువ్వే కాపాడు అని ఆయన మీద భారం వేసి మనస్సు ప్రకోపం లేకుండా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయాలి మానవుడు. చేసినప్పుడే ఆయన సహాయం లభిస్తూ ఉంటుంది, మనస్సు పక్కకు నెట్టివేయబడుతూ ఉంటుంది అనమాట. అదే మనోనాశ్. ఈ విధంగా ఈ వారంలో ఈ 4:30 నుంచి 6 గంటల వరకు మనం ఈ చిన్న పరికరం ద్వారా చేసే ఈ ప్రక్రియ ఈ 2 గంటల కాలం మనస్సును పక్కకు పెడుతుంది కదా. నేను మళ్ళీ జ్ఞాపకం చేసానేమో బహుశా. ఈ 2 గంటల కాలం ఆయనతో గడుపుతున్నంతసేపు కూడా మన మనస్సుల్ని పక్కన పెట్టినట్టే లెక్క. కానీ అలాగని మనస్సు పూర్తిగా తొలగిపోవడం జరగదు. ఎందుకంటే మనస్సే మార్గం. ఆయన తెలుసుకునే మార్గం చూపించేది మళ్ళీ మనస్సే. చూసారా, పాముకి తలలో విషం ఉంటుంది, విషాన్ని హరించే మణి కూడా అందులోనే ఉంటుంది. ఈ పరస్పరం అన్నమాట. ఇవి పరస్పర పూరకాలు అంటారు వీటిని. గొప్ప చమత్కారమైన ప్రక్రియ ఇందులో ఆయన తాలూకు ఆరాధనలో ఇమిడి ఉంది. దీన్ని తెలుసుకునే వాళ్లే ఆయన ప్రేమకు అనుగ్రహానికి పాత్రలు అవుతారనేది వాస్తవం. జయబాబు అమ్మ మంచి కీర్తన పాడారు. అన్న శ్రీను డిఆర్కే. జయబాబా డిఆర్కే శ్రీను. जय बाबा सर। जय बाबा नाना कीर्तन पाडु। अवतार मेहर बाबा की जय। क्षणमैना निनु विडनी वरमीयरा बाबा, गडियैना निनु मरुवनी मनसियरा बाबा, क्षणमैना निनु विडनी వరమీయరా బాబా, గడియైన నిన్ను మరువని మనసియరా బాబా. భోగాలడుగను భాగ్యాలడుగను సిరులు ఎందుకు సంపదలెందుకు, భోగాలడుగను భాగ్యాలడుగను సిరులు ఎందుకు సంపదలెందుకు, కోరికలే కోరని కోరికనీయరా, కోరికలే కోరని కోరికనీయరా, కడవరకు నీ కుంగును
విడదీయకురా కడవరకు నీ కొంగును విడదీయకురా క్షణమైన నిను వీడని వరమీయరా బాబా గడి అయినా నిన్ను మరువని మనసియరా బాబా క్షణమైన నిను వీడని వరమీయరా బాబా తల్లియు తండ్రియు గురువు దైవము ఇహము పరము నీవే సర్వము తల్లియు తండ్రియు గురువు దైవము ఇహము పరము నీవే సర్వము నా తనువు అనువనువు నీవైతే నా తనువు అనువనువు నీవైతే అడిగేదేమున్నది నేనే నీవైతే అడిగేదేమున్నది నేనే నీవైతే నీవే నేనైతే అడిగేదేమున్నది నీవే నేనైతే అడిగేదేమున్నది క్షణమైన నిను విడని వరమీయరా బాబా గడి అయిన నిన్ను మరువని మనసియరా బాబా క్షణమైన నిను విడని వరమీయరా బాబా बोलो अवतार मेहर बाबा की जय థ్యాంక్ యూ బాబా జై బాబా సార్ ధన్యవాదాలు అందరికీ జై మెహర్ బాబా జై బాబా నాన్న మంచి కీర్తన పాడావు జై బాబా క్షణమైన ఆయన్ని విడిచిపెట్టిన విధంగా ఉండేలాగా అవుద్ది జరుగుతుంది కూడా ఎందుకంటే ఆయనతో మనం ఎప్పటి నుంచి ప్రయాణం చేస్తున్నావో ఆ ప్రయాణంలో ఏర్పడినటువంటి అనుభూతిలోంచి వచ్చిన మాటే ఇది యథార్థానికి ఇది ఆ అనుభవంలోంచి వచ్చిన మాట కాబట్టి ఇంత పటిష్టంగా ఉంది క్షణమైనా నిన్ను విడిచిపెట్టకూడదు కారణం ఏమిటి ఏ క్షణం ఆయన విడిచిపెట్టినా ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు ఆయన్ని పక్కకు నెట్టినా ఆయన లేని ప్రపంచాన్ని ఊహించుకున్నా మనకేం జరుగుతుందో మనందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఆయన 75 ఏళ్ళ అవతార కాలంలో ఆయన చెప్పిన విధి విధానాలు విషయాలు సందేశాలు కొద్దో గొప్ప వినున్నాం చదివున్నాం కాబట్టి ఆయన లేకుండా ఉండే స్థితి ఏదైనా ఉంటే అది మన ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో మనందరికీ తెలుసు కాబట్టి అమ్మో ఆ పరిస్థితి వద్దు అన్న ఉద్దేశంతోనే ఆయనతో గడపడం కోసమే ఈ విధంగా పరోక్షంగా ఆయన అనేప్పుడు కూడా మరి ఈ పరికరం ద్వారా పరోక్షమే కదా ఇది పరోక్షంగా ఆయనతో లింక్ అవ్వడానికి ప్రయత్నిస్తూ క్షణం కూడా నిన్ను విడిచిపెట్టిన విధంగా ఉండాలి కోరికలు లేకుండా స్థితి కావాలి అని అడుగుతున్నామంటే ఇది చాలా శుభ పరిమాణం అన్నమాట పరిణామం శుభప్రదమైనటువంటి పరిణామం ఇది నిన్ను క్షణం కూడా విడిచిపెట్టకుండా ఉండాలి కోరికలేవి నిన్ను అడగకూడదు నేను నిన్ను ప్రేమించాలి నీకు విధేయుడిగా ఉండాలి నీ నుంచి ప్రేమను పొందాలి నీ నుంచి అనుగ్రహాన్ని పొందాలి ఇవన్నీ శుభప్రదమైన పరిణామాలే ఈ ద్వంద్వభూయిష్టమైన ప్రపంచంలో ఉంటూ ఇలాగ మనం అడగగలుగుతున్నామంటే మనం చాలా వరకు ఆయన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టే లెక్క ఇది ఆయనకి సంతోషం అన్నమాట ఎందుకంటే ఆయన అడుగుతూ ఉంటాడు ఐ డు నాట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ యూ బట్ ది గిఫ్ట్ ఆఫ్ యువర్ ఒబీడియన్స్ అంటాడు ఆల్ ఐ ఆస్క్ యూ ఈజ్ దట్ యువర్ లవ్ అంటాడు ఆయన ఒక దగ్గర మీ ప్రేమనే ఇవ్వండి నాకు మరి ఇంకేం వద్దు నాకు పువ్వులు పళ్ళు దండలు ఈ ఆరాధనలు ఇవేవి వద్దు మీ ప్రేమనివ్వండి మీ విధేయతనివ్వండి మీ బలహీనతలను ఇవ్వండి నా పాదాల మీద మీ శిరస్సు ఉంచండి మిగతా పని నేను చూసుకుంటాను అంటాడు
ఆ పరంపరలోనే ఆ ప్రక్రియలోనే జరిగినటువంటి మార్పే మనలో ఈ విధంగా అడిగేలా చేస్తుంది అనమాట. జై బాబా నాన్న, మంచి కీర్తన పాడావు. అమ్మా రజని, మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. జై బాబా అండి. మురళి గారు. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా కీ జై. మా కనులు వేచెను, మాయద కోరెను, మా కనులు వేచెను, మాయద కోరెను, మము చేర్చు ప్రభు నీవేరా. నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా. ఓ బాబా, ఓ బాబా, మా కన్నులు వేచెను, మాయద కోరెను, నీదురాక ఎరుగమైతిమి, అంధులైపోతిమి, అంధకార బంధురములో నిన్ను గాంచగా, అలసెను మనసింక వేడగా, నిన్ను పిలువగా, అలసెను మనసింక వేడగా, నిన్ను పిలువగా, కొలచేను మా మేనులు. నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా. ఓ బాబా, ఓ బాబా, మా కన్నులు వేచెను, మాయద కోరెను, మా కన్నులు వేచెను, మాయద కోరెను, మాయేమో వీడకున్నది, నిన్ను కొలిచిన అంతరాత్మ కోరుచున్నది, నిన్ను కొలువగా. మాయేమో వీడకున్నది, నిన్ను కొలిచిన అంతరాత్మ కోరుచున్నది, నిన్ను కొలువగా. కోటి కిరణాల కాంతిగా నిన్ను గాంచగా, కోటి కిరణాల కాంతిగా నిన్ను గాంచగా, మరచేము మా మేనులు. నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా. ఓ బాబా, ఓ బాబా, మా కన్నులు వేచెను, మాయద కోరెను, మా కన్నులు వేచెను, మాయద కోరెను, మము చేర్చు ప్రభు నీవేరా. నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా. ఓ బాబా, ఓ బాబా, మా కన్నులు వేచెను, మాయద కోరెను, మా కన్నులు వేచెను, మాయద కోరెను. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా అమ్మ, మంచి కీర్తన పాడారమ్మా. జై బాబా. ఆవేదన, ఆత్మ తాలూకు ఆవేదన అన్నమాట ఇదంతా కూడా. అంటే నవవిధ భక్తి మార్గాల్లో నారద మహర్షి కూడా అందుకే కోరికతో గోపికలు, భయంతో కంసుడు, ద్వేష కారణంగా శిశుపాలుడు,
బాంధవ్యం మూలంగా యాదవులు, స్నేహం పేరు చెప్పి పాండవులు, భక్తి ద్వారా నా వంటి వారు ఆయన్ని పొందగలుగుతున్నాం అంటాడు నారదుడు. ఎక్కడో చదివినట్టు జ్ఞాపకం. అలాగూ ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారన్నమాట. ఇక్కడ మాయ కూడా ప్రబలంగా తన పాత్రను తాను పోషిస్తోంది. ఎందుకు? మాయను నిర్దేశించింది ఆయనే. మనకది అవరోధంగా ఉన్నప్పటికి కూడా ఆయనచే నిర్దేశించబడింది కాబట్టే మనని పరీక్షించడానికి, మనని శోధించడం కోసం మాయ దృఢంగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మనస్సు కూడా ప్రాపంచికంగా మనల్ని ఈడ్చే మనస్సు కూడా ఆయనదే. ఎందుకంటే నాడు భగవద్గీతలోనే చెప్పేశాడు, జీవుల్లో మనస్సు నేనే అని. అందువల్ల ప్రతిదీ కూడా భక్తిలోని పటిష్టతకు సాధించడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆ సంగతి మనం తెలుసుకోవాలి. ఇది అత్యంత రహస్యమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఇది. మాయ తొలగట్లేదని మనం అనుకోకూడదు. తన పని తను చేస్తోంది. కాబట్టి మన పని మనం చెయ్యాలి. మాయని తెలుసుకుంటూనే మనం ఏ విధంగా ఆయన చేరుకోవాలో మన దారిలో మనం వెళ్ళిపోవాలన్నమాట. అలాగే మనస్సును కూడా దాన్ని ఏ విధంగా మభ్యపెట్టాలి, హృదయం మేల్కొనేలాగా ఏ విధంగా చెయ్యాలి అనేది తెలుసుకోవడానికి చాలా కీలకమైన మార్గాలు ఇచ్చారు బాబా. ఇందాకే చెప్పాను 12 మార్గాలు తనను కనుక్కోవడానికని. హౌ టు లవ్ గాడ్, మై విష్, ఇవన్నీ కూడా క్లూసే. ఈ ఆడుతుండే ఈ గేమ్‌ని మనం గెలవడం కోసం పరమేష్ఠి పాపం తనే ఇవన్నీ కూడా సమకూర్చాడు మనకి. మై విష్‌ని, హౌ టు లవ్ గాడ్ అని, 12 వేస్ టు రియలైజ్ గాడ్ అని. మైండ్‌ని ఏ విధంగా మభ్యపెట్టాలని, ఇలాంటి విషయాలన్నీ పెట్టారనమాట. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం ఈ విధంగా వేదన చెందుతూనే ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. మరో పార్శ్వం ఇది. ఎందుకంటే ఇప్పుడు మీ కీర్తన ఆత్మవేదన తెలియజేస్తున్నప్పటికీ కూడా దానికి రెండో పార్శ్వం ఇదన్నమాట. మాయ తన పని తను చేస్తూ ఉంటది. ఆత్మగా మన పని మనం చెయ్యాలి. ఆయన ఏ విధంగా మనం ఆకట్టుకోవాలనేది మనం ప్రయత్నించాలి. మాయకు భయపడిపోకూడదు. మనస్సుకు భయపడిపోకూడదు. కోరికలకు భయపడిపోకూడదు. సంస్కారాలకు భయపడిపోకూడదు. ఎన్ని పనులవుతున్నప్పటికి కూడా ఆయన్ని పట్టుకోవడంలో మనం ఫెయిల్ అవ్వకూడదు. ఆయన్ని విడిచిపెట్టకూడదు. ఆయన నామాన్ని ప్రయత్నిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నాడు కృతయుగంలో ఒక రాక్షసుడు ఈ విధంగానే హరి ఎక్కడున్నాడు? ఈ హరి వీడిని ఎలాగైనా చంపేస్తాను. ఎందుకంటే దానవులకి విరోధి కదా పరమేష్ఠి. ఆ ఉద్దేశంతో పెద్ద కత్తి పట్టుకొని తిరిగాడంట లోకాలన్నీ కూడా. ఈ తిరగడంలో ఆయన ఏం చేస్తున్నాడు? హరి 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 అని నామస్మరణ చేస్తున్నాడు. దాంతో ఆ విధంగా కైవల్యం వచ్చేసింది ఆ రాక్షసుడికి. చూసారా ఎంత అద్భుతమైన ప్రక్రియ! నాడు కృతయుగంలో జరిగిన సంఘటన ఇది. అలాగూ అంటే పరిస్థితి ఎంత వికృతంగా, వికలంగా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా వ్యతిరేక దిశలో పనిచేస్తున్నాయన్న భావన మనలో చోటు చేసుకోవాలి. ఇందులోంచి పైకి రావడానికి ఏదో మార్గం ఉంటుంది. ఎక్కడో ఒక దారి కనిపిస్తుంది. ఏదో ఒక సూచన పరమేష్ఠి ఇస్తాడు అన్న బలమైన విశ్వాసం, విధేయత, తపన ఇవన్నీ ఉండేటప్పుడు మాయ ఎంత జటిలంగా ఉన్నప్పటికీ, మనస్సు ఎంత ప్రబలంగా ఉన్నప్పటికీ, సంస్కారాలు ఎంత దిట్టంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేమకి పాత్రులవుతాం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మనకి తన 75 ఏళ్ల అవతార కాలంలో చాలా సంఘటనలు ఇలాంటివి నిరూపించబడ్డాయి. ఒక విలియం డాంకిన్ సంఘటన తీసుకున్నా, బావు కల్చూరి సంఘటన తీసుకున్నా, సుభద్ర సంఘటన తీసుకున్నా, మహామేధావి జిఎస్ఎన్ మూర్తి గారి సంఘటన తీసుకున్నా, వాళ్ళు పడే వేదన, వాళ్ళు ప్రయాణం చేసే తీరు, పరమేష్ఠిని వాళ్ళు తెలుసుకున్న విధానం, పరమేష్ఠికి దగ్గరైన విధానం, ఇవన్నీ కూడా మనకు మార్గదర్శకాలే.
జై బాబా అమ్మ, మంచి కీర్తన పాడారు. అమ్మ ఉమారాణి గారు మీరు కీర్తన పాడండి అమ్మా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय अवतार में है, जय जय अवतार में है, సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతార్ में है, जय जय अवतार में है, जय अवतार में है, जय जय अवतार में है, సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతార్ में है, जय जय अवतार में है, సుందర వదన దరహాసం ఆ కన్నుల పరిహాసం బాబా కన్నుల పరిహాసం మృదువగు వచన ప్రకాశం సుమధుర ప్రేమ వికాసం మనసే నవనీతం నీ మనసే నవనీతం जय अवतार में है, जय जय अवतार में है, సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతార్ में है, जय जय अवतार में है, కాంచితి నీలో కరుణత్వం అది నీ దివ్యత్వం బాబా అది నీ దివ్యత్వం కనిపించదు భిన్నత్వం కలిగించును ఏకత్వం ప్రేమ మహాతత్వం అది నీ పరిపూర్ణత్వం जय अवतार में है, जय जय अवतार में है, సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతార్ में है, जय जय अवतार में है, ప్రేమ సుధామయ రస భరితం వినగాని చరితం బాబా వినగాని చరితం ఆత్మోన్నతికి ప్రబోధం జీవోన్నతికి ప్రమోదం చేర్చును ధర్మ పదం ఈ ప్రేమ ప్రశాంతి పదం जय अवतार में है, जय जय अवतार में है, సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతార్ में है, जय जय अवतार में है, మరణం కలిగే తరుణంలో నీ స్మరణయ శరణమని బాబా స్మరణయ శరణమని అనవరతము నీ స్మరణం జపించగనే నిరతం అనవరతము నీ స్మరణం జపించగనే నిరతం కరుణించుము సతతం మము కరుణించుము సతతం జై అవతార్ में है, जय जय अवतार में है, సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతార్ में है, जय जय अवतार में है, जय अवतार में है, जय जय अवतार में है, अवतार मेहर बाबा की जय. థ్యాంక్ యూ మురళి గారు. జై బాబా. జై బాబా. చాలా మంచి కీర్తన పాడారు. జై బాబా. ఎందుకంటే ఆత్మస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ సమకాలీన అవతారుడు రూపం చూసిన
ఆ నామం విన్నా, నామం చేసిన, ఆయన చరిత్ర చదివిన అన్ని మలినాలు తొలగిపోతాయి అనేది ఈ కీర్తనలో అర్థం అవుతోంది. అది మనం చేయగలిగేది. అంతకంటే చాలా ఉత్కృష్టమైన విధానం అది. ఎన్ని మిగతా అంటే పరంపరగా ఈ సంస్కారాలు, సంచితాలు, ఇవన్నీ మాయ, ప్రాపంచిక విధానాలు ఎన్నో ఉన్నప్పటికి కూడా ఆయన రూపాన్ని, ఆ సమకాలీన అవతారుని రూపాన్ని చూసినా, ఆ నామం విన్నా, నామం చేసినా, ఆయన చరిత్ర చదివినా, ఆయన సందేశం విన్నా మలినాలన్నీ తొలగిపోతాయి అనేదానికి చక్కని ఉదాహరణ ఈ కీర్తన. జయబాబా అమ్మ మంచి కీర్తన పాడారు. మా విజయలక్ష్మి గారు మీరు కీర్తన పాడతారా జయబాబా? పాడతానండి. జయబాబా అమ్మ పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. ఉన్నతోన్నతుడని అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరని తప్పించినాము. ఉన్నతోన్నతుడని అన్నావు అనంత, విగ్రహారాధన చేశాము ఇన్నాళ్ళు, ఆగ్రహమైన పోలేదు మాలో. సాధనలెన్నో చేశాము ఎన్నేళ్ళు, కాని సహనమిసుమంతైనా రాలేదు మాకు. విగ్రహారాధన చేశాము ఇన్నాళ్ళు, ఆగ్రహమైన పోలేదు మాకు. సాధనలెన్నో చేశాము ఇన్నేళ్ళు, సహనమిసుమంత రాలేదు మాకు. వేదనలు పోలేదు, వాదనలు పోలేదు, కడకు నీ సన్నిధి చేరాము ఆతులమై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరని తప్పించినాము. మేరు మేరను చూమై మరచిపోయాము, ప్రేమ ఉదయించసాగింది మాలో. మేరు మేరను చూమై మరచిపోయాము, ప్రేమ ఉదయించసాగింది మాలో. ప్రేమ ప్రేమంటూ తపించసాగాము, భేద భావాలు మరిచాము లోలో. మేరను చూమై మరచిపోయాము, ప్రేమ ఉదయించసాగింది మాలో. ప్రేమ ప్రేమంటూ తపించసాగాము, భేద భావాలు మరిచాము లోలో. ఒకరికొకరము ప్రియమై నీవి మా ప్రీతముడై, నామస్మరణములో బ్రతికాము దాసులమై. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరని తప్పించినాము. ప్రేమ పవరమని చూప తెలిపావు మేరు, ప్రేమ ప్రియమను చూకోరాను మేము. ప్రేమకే వసుడను అన్నావు మేరు, వశము అయినాము నీ ప్రేమకు మేము. బ్రతుకుగా మెహరను మెహర్ శ్రీ అనుచు బ్రతుకుగలమయ్యా తండ్రి. ఉన్నతోన్నతుడను అన్నావు అనంత, నిజమని గ్రహించినాము, నేటికి మెహరని తప్పించినాము.
ఉన్నతోన్నతుడనన్నావు అనంత. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి మురళి గారు. జై బాబా అమ్మ, జై బాబా. థ్యాంక్ యూ అందరికీ జై బాబా. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాట. ఆయన ఉన్నతోన్నతుడు అని చెప్పి దాని మీద పెద్ద సందేశమే ఇచ్చేసాడు ఆయన. ఎందుకు? మనం పరిమితులని తెలిసిపోయింది ఆయనకి. కానీ మన పరిమితత్వాన్ని తెలియజేయడం కోసమే ఆయన ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అని ఆయనకు ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. ఆయన అనంతతత్వాన్ని మనకు బోధపడేలాగా చాలా వివరంగా చెప్పాడు ఆయన. కాబట్టి చిన్న చిన్న కోరికలతో నా వద్దకు రావద్దు, నన్ను ప్రేమించండి అని దృఢంగా బల్లగుద్ది మరీ చెప్పాడు ఆ సందేశంలో. ఒక సంఘటన సృష్టీకరించాడు దానిలో. ఆ సంఘటన ఎవరో ఒక అస్వస్థగా ఉన్న ఆమెను తీసుకొచ్చి స్వస్థపరచమని అడుగుతారు కదా. ఆ సందర్భంగా అక్కడ డెహ్రాడూన్ అనుకుంటాను ఇచ్చారు ఈ మెసేజ్ని. ఆ సందర్భం ఇదంతా కూడా ఆయన సృష్టి, ఆయన లీలలో భాగమే. ఆ విధంగా ప్రతిదీ ఉపమానాలతో సహా మనకు వివరించారు ఆయన తన తాలూకు అనంతత్వాన్ని. నేను అనంతుడిని కాబట్టి, అంటే ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు టాటా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి గుండు సూది అడిగితే బాగుంటుందా? ఒక కారు ఏదో అడగాలి కానీ కారు అడగాలి, అంతేగాని టాటా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు గుండు సూది ఇవ్వండి అని అడిగితే ఎలా ఉంటది? అలా ఉంటది అన్నమాట కోరికలు. అందుకని దాన్ని కూడదని చెప్పి ఆయన ఏం చెప్పారంటే, నేను సర్వోన్నతుడును, నా స్థాయి మీరు తెలుసుకోవడం కష్టం, మీరు బలహీనులు, పరిమితులు, కాబట్టే నన్ను ప్రేమించడం ద్వారా నా అనంతత్వాన్ని తెలుసుకొని ఆ విధంగా అనుగ్రహానికి పాత్రలు అవ్వండి అని చక్కగా మందలించారు. మందలిస్తూనే ఆ ఇచ్చారు. జై బాబా అమ్మ, మంచి కీర్తన పాడారు. సమయం అయింది. విజయ్ కుమార్ గారు ప్రార్థన చేస్తారా? జై బాబా. మెసేజ్ చేస్తే పుస్తకం తయారు చేస్తారు. చేయండి. ఒక సెకండ్ సార్. ఒక సెకండ్ సార్, ఇప్పుడే. చెప్పి ఒక సెకండ్ సార్, ఏమనుకోకండి. జై బాబా. పర్వాలేదు, తీయండి పర్వాలేదు. కింద ఉన్నాను, పైకి వెళ్తున్నాను. నీకు పేరు జై బాబమ్మ, ప్రేయర్ చేయండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ పరవర్తిగా, సర్వపోషక, సర్వరక్షక, నీవాదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణం ఎవరు నిలుండనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశనం లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షులతో గాని నిన్నెవరు చూడజాలరు. నీవు ఎల్లప్పుడు నుంటివి, నువ్వు ఎల్లప్పుడున్నావు, నువ్వు ఎల్లప్పుడు నుండు. నీవు అంతటిని గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటి కావాలనుందువు.
నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీ వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకంలో ఉన్నావు, ముల్లోకంలో కావాల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనసులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తి మంత్రుడు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లాత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మ పరమాత్మవు. అల్లా, ఇలాహి, యజ్దాన్, అహుర్ మస్దా, ప్రేతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏక పూజ్యుడవు. అవతార్ మెహేర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్ లా ఇల్లాయ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిదగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమగు మా ప్రతలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరా అని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరా అని చేసిన చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరిత మగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్ధనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకా ముఖ్యంగా కూడా పరులకు నాశనమున గుర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగవలనని, మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని, మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. అపార దయానిదగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొంచున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్చానుసారం చేయజాలక నిరంతరం విఫలాగుతున్న మమ్ములను క్షమింప వేడుకొంచున్నాము. అవతార్ మెహేర్ బాబా కీ జై. ప్రియ దైవమా, నిన్ను అధికంగా ప్రేమించినట్లు, ఇంకను అధికంగా నీతో ఐక్యమునంతటి అర్హత కలవాడనగునంత వరకు నిన్నింకను అత్యంత అధికంగా ప్రేమించినట్లు సహాయం చేయము. ప్రియ దైవమా, చిట్ట చివరి వరకు బాబా కొంగును విడుకున్నట్లు మాకందరికీ సహాయం చేయము. అవతార్ మెహేర్ బాబా కీ జై. జై బాబా అన్నయ్య, థ్యాంక్ యూ. జై బాబా అమ్మ, జై బాబా. మా మండవిల్లి వాణి, మీరు 2 నిమిషాలు నామం చేయండి అమ్మా. జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతారు మెహరు బాబా కీ జై. 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 मेहर बाबा की जय, 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 मेहर बाबा की जय. अवतार 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 मेहर बाबा की जय. జై బాబా అండి. జై బాబా అమ్మ, జై బాబా. నామాన్ని అందరికీ వినిపించారు.
అందరం కూడా ధన్యులమయ్యాం. జై బాబా. ఇప్పుడు అమ్మ శారదమ్మ మీరు హారతి నివేదించండి అమ్మా బాబా వారికి. జై బాబా అమ్మ శారదమ్మ. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే, మహిమాన్విత మంగళ చరణ మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతి దే, మనసు హారతి దే, శ్రీకర మౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం, శ్రీకర మౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం, నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం, మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతి దే, మనసు హారతి దే, నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం, నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం, నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం, జీవిత పరమావధి నీ సన్నిధి కాదా, మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతి దే, మనసు హారతి దే, మానస చోరా మదిగై కోరా, శాశ్వత మౌని దరిరానీరా, మానస చోరా మదిగై కోరా, శాశ్వత మౌని దరిరానీరా, అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా మనసులు నీకు, హారతి చేసాము నేడు మౌన స్వరూపా, మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే, మహిమాన్విత మంగళ చరణ మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా, మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతి దే, మనసు హారతి దే, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय,
अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय, परात्पर परब्रह्म परमात्मा అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి మురళీధర్ గారు. థ్యాంక్ యూ అందరికి. జై బాబా. థ్యాంక్ యూ. చక్కగా హారతి నివేదించుకున్నాం. ఎందుకంటే ఆయన సేవే మనకి ఇహము పరము కాబట్టి కార్యక్రమాన్ని చక్కగా ముగించుకున్నాం. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ బాబా ప్రేమ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకే అవకాశం లభించినందుకు బాబా వారికి ధన్యవాదాలు. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. జై బాబా.